కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? మరి అలాంటి ప్రసాదం ఇంట్లోనే భేషుగ్గా చేసుకోవచ్చు. ఒక ప్యాన్‌లో మెంతులు, మిరియాలు, జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకుని నూనె వేయకుండా వేయించి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు కూడా. తాలింపుకు ముందు వేరుశెనగ గుళ్ళు విడిగా వేయించి పక్కన పెట్టుకోండి. తరతరాల నుంచి వస్తున్న తాలింపే. ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు ఇవి వేగిన తర్వాత జీడిపప్పు, చిటికెడు పసుపు అండ్ మన చీఫ్ గెస్ట్ అయిన ఇంగువ కూడా వేసి వేయించి తాలింపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిక్కగా గుజ్జు తీసుకున్న చింతపండు రసంలో 2 అంటే 2 కాదు, ఒక 4, 5 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, బెల్లం ముక్క, పసుపు, కాస్త ఆయిల్ వేసి దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి. అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇక పులిహోర కలపడమే లేటాయే. వండిన అన్నంలో చింతపండు గుజ్జు, తాలింపు, ముందుగా చేసుకున్న పొడి వేసి బాగా అంటే బాగా కలుపుకోవాలి. గుళ్ళో ప్రసాదం ఇంట్లో చేస్తున్నారని గుడికి వెళ్ళడం మానేయకండి సుమా. దేని రుచి దానిదే. అంతే కదా మరి.